ధూమ్ధామ్ అనే ఒక సాంస్కృతిక ఉద్యమం ఈ రాష్ట్రాన్ని దాని యొక్క ఆవశ్యకతను తెలిసే ప్రక్రియలో భాగంగా మేము ముందుకు తీసుకెళ్ళాం. ఆ ధూమ్ధామ్లో ఆటపాటలతో ప్రధాన భూమిక పోషించింది నేను అని తమ్ముడు చెప్తున్నట్టు, నేను ఎక్కడి బిడ్డనో కాదు, సింగరేణి బిడ్డను. ఆ సింగరేణిలో ఎర్రజెండా నీడ జరుగుతున్నటువంటి ఏఐటీసీ పోరాటాల్లో కానీ, సిపిఐ పోరాటాల్లో కానీ, ముఖ్యంగా కాలికి గజ్జె కట్టిందే నేను ప్రజానాట్య మండలి ద్వారా. ఆ ప్రజానాట్య మండలి అడుగులే నా లోపల కొంత ఆలోచనలు నింపి అవి కాలక్రమేణా తెలంగాణ ధూమ్ధామ్ ఏర్పాటు చేయడానికి ఉపయోగపడ్డాయని తెలియజేస్తూ, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికున్నా కూడా నన్ను ఓన్ చేసుకున్నా చేసుకోకపోయినా నాకు నేను ఒక కమ్యూనిస్టుననే ఒక తృప్తితోని సంతృప్తితోని బతుకుతుంటా. అంత గొప్పవాడిని కాకపోయినా నాకు నేనుగా ఫీల్ అయ్యే అవకాశం నాకుంది. కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక పూట నేను కమ్యూనిస్టును, సిపిఐ కార్యకర్తను అని నాకు నేను సంతోషపడుతూ జీవిస్తున్న వ్యక్తిని నేను. ఎందుకు అంటే ఆ పార్టీ గొప్పతనాన్ని చిన్నప్పటి నుంచి, బాల్య దశ నుంచి చూస్తున్నాను, చరిత్రను కూడా చదువుకున్నాను. కాబట్టి అది ఒక గొప్ప పార్టీ. అలాంటి పార్టీ ఇంకా ఉంది కాబట్టే ఈ భారతదేశం గల్లాగేసుకొని పేదల పక్షాన, పీడితుల పక్షాన చాలామంది నాయకత్వానికి ముందుకొస్తూ వారికి అండగా నిలుస్తున్నారని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.